చేస్తే మంగ్లీ శిక్ష పడుతుంది, జైలు చేస్తుంది. మంగ్లీ ఏమైనా పైనుంచి దిగొచ్చిందా? ఎవరైనా మంగ్లీ నేనేమన్నా జైలుకైనా పోతా అన్నది, మా తమ్ముడైనా నేను తీసుకుపోతా అన్నది. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా తప్పించుకోలేరు. రాజకీయ నాయకులు మంగ్లీ కుంభకోణం చేయమని చెప్పిండ్రా? రాజకీయ నాయకులు ఎందుకు వాడుకుంటారు మధ్యలో? అలానే చూసుకొని అమ్మ మీరు కుంభకోణం చేయమ్మా అంటది. అది ఒక పాట పాడితే ఒకటి చేసుకుంటే లక్షలు వస్తాయి. సపోజ్ చెప్తున్నా, పెద్దోళ్ళే గాని ఎమ్మెల్యే గాని ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు ఏదేదో వాళ్ళ మీద మాట్లాడరు. అట్లా ఎవరు చెయ్యవనరు. దాని టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటపడతారు కదా. రాజకీయ నాయకులు బయటపడరా? దాని టైం వచ్చి వాళ్ళు కూడా బయటపడతారు. వాళ్ళు కూడా ఈ కుంభకోణాలు ఉందనుకుంటారు. కానీ ఈ ప్రజలు ఏం చేసిండ్రు? డబ్బులు కట్టేటప్పుడు నేను అదే ప్రతి అంటున్నా, ఈ ప్రజలు ఏం చేసిండ్రు? అన్ని లక్షలు కట్టేటప్పుడు ఎవరిని చూసి కట్టిండ్రు? మంగ్లీని ఒక్కసారి వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టి ఇలా మంగ్లీ ఉందా లేదా, వాళ్ళ తమ్ముడు ఉందా లేదా అని ఒక్కసారి కనుక్కొని పైసలు కట్టాలి కదా. ఏదో అంత పిచ్చిగా డబ్బులు కడితే మీ నోటి కాడ ఇప్పుడు ఎలా? మంగ్లీ తప్పు చేస్తే ఆమె కట్టాలి డబ్బులు, ఎన్ని కోట్లు అయినా. తమ్ముడే గాని ఏవలే గాని అసలు ఎవడో వాడిని జైలు పట్టిస్తారు, అది అందరికి తెలుసు. బయట ఒక్కొక్కటి పడుతూనే ఉండు కదా. ఆ మదాన్నోడు బయటకు వచ్చి రిలీజ్ చేసిండు, అన్ని చెప్తాను అన్నాడు. 10 రోజులు అవి కూడా అన్ని బయట పడతాయి. మంగ్లీ చెప్తున్నారు కానీ డబ్బులు ఎక్కడ పెట్టామని చెప్పట్లేదు. డబ్బులు ఎక్కడ పెట్టినావు? ఈ సత్యనారాయణ సారా ఎవడో మంచోడు పోయి ఖతర్నాకోడు పోయి వాళ్ళని వేసి తొక్కుతుంటే అన్ని బయట పడతాయి. ఈ ప్రజలు ప్రజలు కొట్టాలి. వీళ్ళని కొట్టినాక పోలీస్ స్టేషన్కి పోవాలి. ఈ ప్రజల డబ్బులు మా నోటి కాడి మా పిల్లలని వీళ్ళందరూ మంగ్లీ మీద కానీ ఎవరి మీద పడి కొట్టినాక బయట పడతారు అసలు దొంగ ఎవరు. అవన్నీ తెలుసుకోకుండా ఈ లాయర్ గారు మంగ్లీ కొట్టుకుంటే అసలు వాళ్ళు ఎవరు? అసలు పక్కన పెట్టిండ్రు, వీళ్ళు కొట్టుకుంటారు. అదేమన్నా బాగుందా? లాయర్ మంగ్లీ అయినా కొట్టుకునేది? లాయర్ తెచ్చి మంగ్లీకి ఇచ్చిందా? ప్రజలు ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని ఉన్నారా? మంగ్లీ మీద పడొచ్చుగా, ఇస్తే పట్టి కొట్టాలి. తమ్ముడినే అక్కనే చెల్లెనే వాళ్ళ కుటుంబాన్ని బయటికి లాగాలి. ఆ ఇల్లే ఉన్నా పెద్ద దూరం ఉందా? మంగ్లీ ఇల్లు అంటే ఎవడైనా చెప్తాడు. అది చేసేది వదిలిపెట్టి వీళ్ళు లాయర్ గారు అని వీళ్ళు కొట్టుకుంటారు. అది మంచిది కాదు.